తొలి ప్రేమ మధ్యలో రెండు రిలీజ్ ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన రెస్పాన్స్? ఇండస్ట్రీ నుంచి నాకు యునానిమస్ మంచిది. నాకు అంటే ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అండి, అవి ఏమంటారు సో అండ్ రెస్పాన్స్ మాత్రం యునానిమస్గా ఇచ్చారండి. అదే అంటే మేము అంటే వెంటనే అంటే తన 2020 అనే ప్లాన్ ఉందండి. ఎస్, జనవరిలో స్టార్ట్ చేసి ఆగస్టు అది ఇప్పుడు కాదండి, మేము ఆల్రెడీ అనుకున్నదే మాట. ఏదండి అది కూడా చేయాలండి. హ్యావ్ అ ఫ్యూ కమిట్మెంట్స్. దానికి టైం కావాలి, దానికి ధైర్యం టైం కావాలి. ఇంకా రీసెంట్ సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండకు మీరు సినిమాను అంటే బేసిక్గా నాకు కమిట్మెంట్ ఉంది అంటే మీరు అన్న మైత్రి మూవీస్ నాకు వచ్చేసి కమిట్మెంట్ ఉంది. బట్ యాక్చువల్గా నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ మేము ఇంకా మొన్న సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఏమైందంటే మాకు అక్కడ చెన్నైలో కొంచెం లేట్ అయింది అన్ని పనులు. సో నేను వచ్చిందే 24వ తారీఖు, నేను అప్పటి వరకు ఊర్లో కూడా లేను. ఓకే, అందుక లేదు బేసిక్గా ఆ టైంకి మేము ఏంటి వి నీడెడ్ సమ్ పోస్టర్స్. ఆ టైంకి కొన్ని పోస్టర్స్ ఫస్ట్ లుక్స్ వచ్చినాయి చాలా తక్కువ. ఒకటి సవ్యసాచి వచ్చింది, ఒకటి పడిపడి లేచే మనసు ఒకటి వచ్చింది, దాని తర్వాత ఇంకోటి డియా కామ్రేడ్ వచ్చింది. సో ఇవి అప్పటికి వచ్చిన ఫస్ట్ లుక్స్. ముగ్గురుతో ఉంటాయి ఉంటే మంచిదే అండి. నాకు శర్మ మంచి ఫ్రెండ్, విజయ్ గారు పెద్ద ఫ్యాన్, నేను షై ఫ్యాన్. నాకు అది ఏదండి అంత పెద్ద పెద్ద మాట్లాడదండి. జనరల్ గా అడ్వాన్స్ తీసుకొని బర్త్డే ఫీల్ అవుతారా? నేను యూజువల్ గా అడ్వాన్స్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు తెలుసు, నేను చాలా మంది ప్రొడ్యూసర్స్ చూసాను ఏంటంటే దే గివ్ అడ్వాన్స్, వెంటనే మనకున్న కమిట్మెంట్స్ వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న కమిట్మెంట్స్ కావచ్చు, డిలే అవుతుంది. మనకి ఒకళ్ళు మనీ ఇచ్చేసి అన్నెసెసరీగా వాళ్ళు దానికి ఇంట్రెస్ట్ పే చేయడం నాకు అది ఎందుకో ఎక్కడో నాకు పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ ఇండస్ట్రీలో ఉంది నా ప్రిన్సిపల్ నాకు నా వల్ల కాదు తీసుకోలేదు. నాకు నేను వాళ్ళ బర్డెన్ మోస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఎవరన్నా మిమ్మల్ని మీతో తొందరగా సినిమా తీయాలని మీరే హీరో మీరే డైరెక్టర్ అంటే ఒక్కొక్కసారి ఈ ముఖానికి పౌడర్ కూడా పోయినాం, బాగా పక్కన పెట్టండి. అంటే మేబీ గెస్ట్ హౌస్ లాంటిది కూడా ఆఫర్ చేయొచ్చు. చాలా మంది చేస్తున్నారు. వల్ల కాదండి నిజంగానే. నేను నీకు తెలియదు, నా హీరో ఏదో ఇంటర్వెల్లో డైలాగ్ ఉంటుంది, మొహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ కట్టేసినట్టు ఉంటుంది. మేకప్ ఇలా పుయ్యంగానే నాకు ఏదో ప్లాస్టిక్ బ్యాగ్ వేసేసినట్టు ఉంటుంది. డబ్బింగ్ అంటే అదే అంటే వాయిస్ వాయిస్ అంటే అది అదొకటి తెలీదండి. ఐ ప్లాన్ అంటే 2-3 ఉన్నాయి. ఏమంటే నేను ఒక టైటిల్ అనుకుంటున్నాను, అది వరకు వచ్చిందో లేదో తెలీదు. చెప్పండి, వచ్చింది చెప్తారు. మైత్రి కాకుండా ఇంకేమున్నాయో చెప్పలేదు. ఏది మైత్రి అంటే బేసిక్ గా చెప్తున్నాను కదండి, ఐ నీడ్ 10 days టు థింక్. అంటే ఫస్ట్ వచ్చేసి మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మజ్ను వచ్చేసి పూర్తవ్వాలి. పూర్తయిన తర్వాతే మళ్ళీ అన్న నేను అదే చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు జింక్స్ ఇట్ దిస్ టైం. అదే అంటున్నాను, ఐ డోంట్ వాంట్ టు జింక్స్ ఇట్ దిస్ టైం. నేను కొంచెం బేసిక్ ఏంటంటే సూపర్ స్టిషన్ ఎక్కువ, బయటకంటే అవ్వదని చెప్పేసి ఒక ఇది బేసిక్ గా కమిట్మెంట్ కానీ వచ్చేసి ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ అవుట్ సైడ్. అందుకే నేను ఐ డోంట్ రివీల్ థింగ్స్. నేను దేవి థియేటర్లో మీకు ఎప్పుడు సింగిల్ స్క్రీన్లో ఏంటారు ఎంజాయ్మెంట్ ఎప్పుడు కొంచెం మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఏమంటారు బాబాయ్ సీన్లు కానివ్వండి, లేకపోతే హీరో ఇంట్రడక్షన్ కానివ్వండి, ఇంటర్వెల్లో అమ్మాయి మాట్లాడింది, హీరో మాట్లాడింది అనుకున్నాను. దాని తర్వాత సెకండ్ హాఫ్లో కాండమ్ డైలాగ్స్, అండ్ చివరిలో పైరసీ డైలాగ్, అండ్ టువర్డ్స్ క్లైమాక్స్ హీరో గారు ఎమోషనల్ డైలాగ్స్, ఎవ్రీథింగ్ వాజ్ అంటే అందరూ దానికి క్లాప్స్ కొడుతుంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఓకే, నేను అనుకున్నట్టే అందరూ కూడా అనుకుంటున్నారు. ఈ డైలాగ్స్కి వచ్చేసి క్లాప్స్ పడతాయి అనుకున్నాను, పడినాయి. సో ఐఎమ్ హ్యాపీ.